రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు. పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన తెలిపారు. కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, 6 నెలలుగా పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, మరణించిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే గ్రామ పంచాయతీ కార్మికులు ఈ రోజే కాదు, అనాదిగా వస్తున్నటువంటి గ్రామ పంచాయతీలు ఏర్పడ్డప్పటి నుంచి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి వీళ్ళకి కనీస వేతనాలు లేవు, కనీసం వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యం లేదు. చనిపోతే ఈరోజు పోయిన గవర్నమెంట్ 10,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇస్తామని చెప్పేసి అది కూడా ఇప్పటివరకు అమలు చేయట్లేదు. వీళ్ళు ప్రధానంగా ఏంటంటే గ్రామ పంచాయతీల్లో పనిచేయడం తప్పితే జీతాలు పెంచడంలో ఏ గవర్నమెంట్ మారినా, మంత్రులు మారినా, ఎవరు మారినా కూడా వీళ్ళ పట్ల ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే గ్రామ పంచాయతీలలో ఆల్ చేసేంత మురికిపోయి ఈరోజు గ్రామ పంచాయతీలో పనిచేస్తారు. వీళ్ళు గ్రామ పంచాయతీ బాగా పరిశుభ్రంగా ఉంది, మంచిగా చేశారంటే మేడల్స్ ఏమో సర్పంచులకు వాళ్ళకి ఏ ఇంట్లో కూర్చులకు వస్తున్నాయి, కానీ గ్రామ పంచాయతీలు మాత్రం మందలిచ్చేవాడు లేడు. అందుకని ఈరోజు వీళ్ళకి చెప్తుంది ఏంటంటే గ్రామ పంచాయతీ వర్కర్లకి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అట్లా వీళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సౌకర్యం ఉండాలి. ఎక్స్గ్రేషన్కి సంబంధించింది 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మల్టీపర్పస్ విధానం కూడా తీసుకొచ్చి గ్రామ పంచాయతీ వర్కర్ అంటే కారోబార్ లేదు, వాటర్ మెన్ లేదు, ఎవరు లేడు, వీళ్ళందరూ కూడా ఏ పని చెప్తే ఆ పని చేయాలని ఒకటి మల్టీపర్పస్ విధానం చేశారు, అది కూడా రద్దు చేయాలని చెప్తున్నాం. అందుకని ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా కుటుంబానికి ఒక 26,000 కనీస వేతనం ఇవ్వాలని ఉంది. కాబట్టి గ్రామ పంచాయతీలకు కూడా కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. గ్రామ పంచాయతీ బడ్జెట్ నుంచే కాకుండా డైరెక్ట్గా ప్రభుత్వం నుంచే వీళ్ళకి వేతనాలు ఇవ్వాలి.